మత రాజ్య స్థాపన కోసం గంగవెర్రులెత్తిపోతున్నటువంటి వ్యవస్థ ఒక పక్కన, ఈ మతరాజ్య స్థాపన వ్యవహారాల్లో పెద్ద కథలే నడుస్తున్నటువంటి ఇష్యూస్. హమాస్ తీవ్రవాదులు చేసేదే మత తీవ్రవాదం, అది ఓపెన్ సీక్రెట్. ఈ మత తీవ్రవాదంలో కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే హమాస్ చీఫ్ తాజాగా ముస్లిం దేశాలకు పిలుపునిస్తున్నాడు. ఏమని? అమెరికా, యూరప్ దేశాలు ఇజ్రాయెల్ని కాపాడటం కోసం ఆయుధాలు ఇస్తున్నాయి కాబట్టి మీరందరూ మన మతరాజ్యాల్ని తీసుకురావడం కోసం హమాస్ ప్రయత్నించింది కాబట్టి ఆ హమాస్ని ప్రాణాలు తీస్తున్నారు కాబట్టి ఇప్పుడు హమాస్కి ఆర్థికంగా సాయం చేయండి, ఆయుధాల పరంగా సాయం చేయండి, తద్వారా మతరాజ్య స్థాపనకి సహకరించండి అంటూ పిలుపునిస్తున్నాడు. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హ్యాస్ ఆస్క్డ్ ముస్లిం నేషన్స్ టు ప్రొవైడ్ weapons to the Gaza militant group to fight against Israel. We see countries of the world powering weapons into the occupation Israel. అంటే వాళ్ళ దృష్టిలో ఇజ్రాయెల్ ఆక్రమించుకున్నట్టు అనమాట. The time has come for Muslim states to support the resistance with weapons because this is not the battle of the Palestinian people alone. The Hamas chief was quoted as saying by a news agency. ఇక్కడ ప్రపంచ దేశాలన్నీ కూడా మేము ముస్లింల కోసం పాటుపడుతున్నాం కానీ పాలస్తీనా కోసం కాదు, కాబట్టి మీరు అర్జెంటుగా ఆయుధాలు ఇచ్చేయండి. ఆక్రమిత వాస్తవంగా ఈజిప్ట్కి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటి ప్రదేశంలో ఇజ్రాయెల్ బ్రతుకుతుంటే ఆ ఇజ్రాయెల్ని ముక్కలు చేసి మళ్ళీ లాక్కుపోవడానికి సిద్ధపడ్డటువంటి 14 దేశాల మీద యుద్ధం చేస్తూ ఆనాటి నుండి బతికిడుస్తోంది ఇజ్రాయెల్. అట్లాంటి ఇజ్రాయెల్ నాశనం చేయడానికి జరుగుతున్నటువంటి కుట్ర ఇది.